Is the manager there? Yeah. He comes. Room there. You both sit. You take any drinks? Yeah. Can we get scotch? స్కాచ్ యూ చవట్స్ సారా ప్యాకెట్స్ చాలా ఫేమస్ గా ఉంటాయి ఇక్కడ. ఒక ప్యాకెట్ తీసుకుని చింపేవనుకో బుర్ర ర్యాకెట్ లాగా తిరుగుద్ది. Hey, what you say? Please come. నువ్వు కమ్. Come there. నువ్వు గోరా. గుడ్ మార్నింగ్ సార్. అబ్బా ఈడో తుమ్ములు మాస్టారు. గుడ్ మార్నింగ్ చెప్పినా అలర్జీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఎక్కువ మాట్లాడను. నేను వేలుతో ఇలా అన్నానంటే ఇటు రాని అర్థం. నేను ఇలాగ అన్నానంటే రానని అర్థం. ఏంట్రా అంటున్నావు? అది కాదు సార్, మీకోసం ఫారెన్ డెలిగేట్స్ వచ్చారు సార్. ఫారిన్ డెలిగేట్సా? ఆనంద్ వచ్చాడా? మేనేజర్ మీరా ఆనందా సార్? నేనే అనుకో, కానీ పాపం వాళ్ళకి తెలుగు రాదు కదా. ఇంద్రం చంద్రన్ మీకు ఇంగ్లీష్ వచ్చు కదా సార్. థ్యాంక్స్, భలే గుర్తు చేశావు. అయిపోయారు. ఏ చంటి, బంటి, అందరు రండి. రండి రండి. లోపల ఆయన పరిస్థితి ఏంటో. ఎక్స్క్యూజ్ మీ అండి. ఏం కావాలి? మేనేజర్ గారు లోపల ఉన్నారా? ఆయన బిజీ మీటింగ్ లో ఉన్నారు. రండి సార్. అది కాదు, నేను. నువ్వు వాళ్ళకంటే ఎక్కువ నువ్వు వెళ్ళి కూర్చో. ఆనంద్ వచ్చాడా? సార్ ఆనంద్ వచ్చాడా? సార్. ఎవరి ఆనంద్? మిస్టర్ ఆనంద్, ఇక్కడ 9:30కి నువ్వు ఉండాల్సింది. ఏమేం సార్ అప్పుడు? జోకులొద్దు. ఏంటి లేట్? వస్తుంటే బస్ టైర్ పంక్చర్ అయింది సార్. ఇక్కడ నాకు బాడీ అంతా పంచర్లు అయిపోతుందయ్యా, వచ్చి కాపాడు ప్లీజ్. Please come. Thank you very much. Thank you. Okay, bye. థ్యాంక్స్ అయ్యా ఆనంద్. పెట్రోల్ లేకుండా బంకు, ఆనంద్ లేకుండా ఈ బ్యాంకు నడవని ఇంకోసారి నిరూపించావు. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమ్మా, లోన్ కోసం వచ్చావా? నో సార్, నేను జాయినింగ్ కోసం వచ్చాను. అంటే అంజలి? అవును సార్. న్యూ అపాయింట్మెంట్? ఎస్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. రామా, స్టాఫ్ కు పరిచయం చేస్తాను. యాక్చువల్లీ డియర్ స్టాఫ్, ఈ అమ్మాయి అంజలి కొత్తగా మన బ్యాంకులో రిక్రూట్ అయింది. ఈ రోజు నుంచి మన బ్యాంకు ఫ్యామిలీలో ఈ అమ్మాయి కూడా మెంబర్. మీరందరూ కోఆపరేట్ చేయాలి. అలాగే. కూర్చోమ్మా, ఇదే నీ సీట్. సార్. నమస్కారం మేనేజర్ గారు. వచ్చావా? వచ్చినట్టేనండి. అయ్యా తిరుపతి ప్రసాదం సార్. తిరుపతి లడ్డన్నా నాటుకోడి గుడ్డన్నా నాకు చాలా ఇష్టం అయ్యా. ఓ 3 రోజులు లీవ్ కావాలి సార్. అదేమిటయ్యా, 4 రోజులు లీవ్ పెట్టి తిరుపతి ఇప్పుడేగా వస్తున్నావు? క్షేమంగా ఇంటికి చేరుకుంటే మళ్ళీ వచ్చి గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాను సార్. గుండు కొట్టించుకోవడానికి నీకు బొచ్చుండాలిగా. ఉన్నంతే కొట్టించుకుంటాను సార్. అంతేగాని లీవ్ మాత్రం కంటిన్యూ చేస్తానంట. మొక్కు కదా సార్. అవును, మొక్కు తర్వాతే ఉద్యోగం.